ఈ సాయంకాల సమయంలో ప్రభు నామాన్ని మహిమపరుస్తూ అందరం కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఈ గుడికి ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి జాను నుంచి ప్రార్థన చేస్తారు. స్తోత్రము స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవముల రాజా, ఇదిగో ప్రభు, ఈ రాత్రి కాలమున నా ప్రభు, నువ్వు చేసిన మేలులకై, నువ్వు చేసిన అనేకమైన మేలులు నీ బిడ్డలు నా తండ్రి కూడికని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మేలులు నిమిత్తము కృతజ్ఞత మీకు చెల్లించాలని బంధుమిత్రులు పిలిపించుకోండి, సంఘమును పిలిపించుకొని సంఘస్థులను, ఆత్మీయతని, దైవ శాఖలను పిలిపించుకొని నా ప్రభు, బంధుమిత్రుల మధ్యలో నా ప్రభు నాన్న ఈ యొక్క కూడికని ఏర్పాటు చేసుకుని పాటలు పాడే భక్తుల స్వరాన్ని మీరు ముట్టి, వాయిద్యములు వాయించే స్థలాలు మీరు తాకి నా తండ్రి ఈ స్థలము నీ నామాన్ని మహింపరుచుకొని నా ప్రభు ఆశ్చర్యకరంగానో దీవెనీకరంగానో మీరే మార్చి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి. స్తుతులతో పాదాల చెంతకు చేరితిని, నీ పాదాల చెంతకు చేరితిని, నీ సన్నిధిలో స్థిరకాలము సేవింతును. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా, కృతజ్ఞతాస్తుతులతో పాదాల చెంతకు చేరితిని, నీ పాదాల చెంతకు చేరితిని. ఆమేన్, ఆమేన్.
ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. స్థితి చూసి ఈ లోక మనుషులు ఏలనసేసిరి, అపహాసించిరి. నేను నా స్థితి చూసి ఈ లోక మనుషులు ఏలనసేసిరి, అపహాసించిరి.
ఇంతవరకు నీవు ఆదుకున్నావు, నీ దయలో నీ కృపలో నన్ను రక్షించావు. ఏమవునో అని ఏదరికానగా నీ వైపు చూశాను. ఏమవునో అని ఏదరికానగా నీ వైపు చూశాను. నన్ను చూసి నీవు ఏదరి చేశావు, ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, నీ దయలో నీ కృపలో నన్ను రక్షించావు. యెరూషలేము నా కొరకే నీవు నిర్మించుతున్నావు, నన్ను చేర్చుటకై. నూతన యెరూషలేము నా కొరకే నీవు నిర్మించుతున్నావు, నన్ను చేర్చుటకై, నన్ను చేర్చుటకై, నన్ను రక్షించవు, నన్ను చేర్చుటకై, నన్ను రక్షించవు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, నీ దయలో నీ కృపలో నన్ను రక్షించావు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, నీ దయలో నీ కృపలో నన్ను రక్షించావు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు, అందుకే ఒక క్రిస్మస్ పాట పాడుకుందాం. పశువుల పాకలో మరి అమ్మ గర్భాన, పశువుల పాకలో మరి అమ్మ గర్భాన, ప్రభు యేసే జన్మించే ఓరన్నా యేసన్న, పాపుల కొరకై వచ్చెను రోరన్నో యేసన్న. పశువుల పాకలో మరి అమ్మ గర్భాన, పశువుల పాకలో మరి అమ్మ గర్భాన, ప్రభు యేసే జన్మించే ఓరన్నో యేసన్న, పాపుల కొరకై పుట్టెను రోరన్నో యేసన్న.
మనకు గాలితో నడిపినాడు, లేపినాడు, గాలితో నడిపినాడు, మీద మీద నడిచెను, పాపుల కొరకై వచ్చెను, అన్నగారు క్రిస్మస్ పాట పాడారు కనుక నేను కూడా యేసయ్య ఆత్మీయ కీర్తనలు పాటల పక్కలో ఈ సంవత్సరం ఇచ్చిన క్రిస్మస్ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. రెండు మోండయ్యో రారాజు పుట్టాడంట, రెండు మోరండయ్యో రారాజు పుట్టాడంట, పశువుల పాకలో కన్నెమరియ గర్భాన, పశువుల పాకలో కన్నెమరియ గర్భాన, నీ కొరకు నా కొరకు రారాజే పుట్టాడంట, నీ కొరకు నా కొరకు రారాజే పుట్టాడంట, నీ కొరకు నా కొరకు రారాజే పుట్టాడంట. రెండయ్యో రారాజే పుట్టాడంట, రెండయ్యో రారాజే పుట్టాడంట. మానవిని ధ్యానులే వచ్చారంట, సమ్రాణి బ్రోలము కానుకగా తెచ్చారంట, మానవిని జ్ఞానులే వచ్చారంట, సమ్రాణి బ్రోలము కానుకగా తెచ్చారంట, నీ కొరకు నా కొరకు రారాజే పుట్టాడంట, నీ కొరకు నా కొరకు రారాజే పుట్టాడంట. చూడు చక్కనోడు సుగుణాల సొంగడు, రాజ్యాలు లేని రారాజే పుట్టాడంట, చూడు చక్కనోడు సుగుణాల సొంగడు, రాజ్యాలు లేని రారాజే పుట్టాడంట,
స్తోత్రం నాయన. కృపగల మా తండ్రి, జలగల మా తండ్రి యేసయ్య, ఈ యొక్క సమయంలో నాయన చివరికి కీర్తనలు కానీ ప్రభా, వార్తలు కానీ ప్రభు మీరు ఎంతగా మీరు సహాయపడి మీరు నడిపించినందుకు యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు పేపనైనా. ఈ కుటుంబ నాన్న పేపనైనా కృతజ్ఞత కలిగి ఆదరణ కలిగి సేవకులు పిలుచుకొని తన దాసులు పిలుచుకొని ఆయన పేపనైనా ప్రార్థన కొరకు ఏర్పాటు చేసినందుకు యేసయ్యా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాన్న పేరు. అదే రీతిగా అతనైనా పేపనైనా అయ్యా నీ దాసుని నిలబెట్టి అయ్యా వాక్పర్శంగా అందిస్తున్న పేపనైనా మాకి తగిలినట్టుగా పేపు, ఈ ప్రాంతానికి తగిలినట్టుగా పేపనైనా ఈ గాలికి తగిలినట్టుగా పేప మీరే మాటలు నడిపించి సహాయం చేయమని యేసు క్రీస్తుని ప్రార్థించి బతిమలాడి అడిగి పెట్టుకుంటాను మా పరలోక తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున సాక్ష్యము చెప్పాలని అయ్యగారికి చెప్పాను. నేను
కృతజ్ఞత కోరికలు. అయితే మా పెద్ద పాప, నేను, మా భార్య పర్ణశాల పండగల మీటింగ్కి వెళ్ళాము. మా పెద్ద పాప అల్లుడు ఇంటికాడే ఉన్నారు. మేము మీటింగ్కి వెళ్ళిపోయినాక ఏం జరిగిందో మాకైతే తెలియదు. నేను బైబిల్ కవర్లు, బైబిళ్ళు, మన దగ్గర పాటల బుక్కులు, క్యాలెండర్లు తీసుకొని యేసయ్య పర్ణశాల పండుగల్లో ఉన్నాను. అయితే గురువారం, శుక్రవారం అయిపోయింది. గురువారం రాత్రి వెలుగు పాయసం తీసుకుంది పాప, కానీ మాకు తెలియదు. శనివారం తెల్లవారితో మా పిన్నమ్మ కూతురు ఫోన్ చేసింది నాకు. అన్నా, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అనేది. యేసయ్య పర్ణశాల పండగల్లో మేము ఉన్నాం. నేను రాలేనమ్మా, ఇప్పుడు 20,000 పెట్టి నేను బైబిల్ కవర్లు అవి తెచ్చుకున్నాను, అప్పు తెచ్చాను, నేను మళ్ళీ వాళ్ళకి కట్టలేను అని చెప్పాను. రాకపోతే అట్ట అమ్మాయి బాగలేదనింది. ఎవరు చెప్పారు నీకని అడిగి, షడ్రేక్ ఫోన్ చేశాడు నాకు, నీకు ఫోన్ చేయలేక నాకు ఫోన్ చేశాడు అన్నా అనింది. సొంత మా పిన్నమ్మ కూతురు. సరేలేని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత ప్రేమైనటి వాళ్ళరా, నేను ఇంటికి రాలేదు. మా భార్య వచ్చి మా కోడలోల బావ జ్ఞాపకార్థానికి పూడికి వెళ్ళింది ఆ రోజు నైట్. ఆదివారం అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ సోమవారం అయింది. నేను రాలేదు. ఆ 4 రోజుల మీటింగుల్లో ప్రేమైనటి వాళ్ళరా అక్కడే ఉన్నాను నేను. మీటింగ్ అయినంత వరకు మన సేవకులు అడిగారు, పాపోలు రాలేదని. సేవకురాళ్ళు అడిగారు, వస్తారమ్మని చెప్తా ఉన్నా నేను. అక్క కూడా రాలేదనంటే, అక్క పలానా చోటుకి వెళ్ళింది అక్క అని చెప్పినాను. మన ఆత్మీయ తండ్రి గారు, ఎవరు రాలేదయ్యా మనోళ్ళు అంటే, వస్తారయ్యా అని చెప్పాను. ఆ తర్వాత ప్రేమైనటి వాళ్ళ ఆ రోజు కూడా గడిచిపోయింది. ఆదివారం, సోమవారం మళ్ళీ ఇంకా సామాన్లు కట్టేసి అక్కడే. సోమవారం 3 గంటలకి మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము. సామాన్లను సర్ది పెట్టి మళ్ళీ చర్చి దగ్గర ఇక్కడ వచ్చి స్నానం చేసుకొని కొంచెం అన్నం తినేసి పనుకున్నాను. మళ్ళా రోయాస్పట్టిలో ఉంది పాప, అక్కడికి వెళ్ళాను. ఏం జరిగిందని నేను అడగలేదు పాపని, అల్లుని అడగలేదు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాను 6 గంటలకి. నేను బొయ్యాలకి పనుకొని ఉంది, అబ్బాయి కూర్చొని ఉన్నాడు. ఏమైందమ్మా అని నేను అడగలేదు. కరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటప్పటికి మళ్ళీ ఊరి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, మీ మేనమామల తమ్ముడు చనిపోయాడని ఫోన్ వచ్చింది నాకు. సరేనమ్మా నేను ఊరికి వెళ్ళాలని చెప్పి మళ్ళీ బయలుదేరాను. అక్కడి నుంచి బయలుదేరి వస్తా, డబ్బులు ఏమైనా కావాలమ్మంటే 500 ఇస్తానన్నా. వద్దు డాడీ అనింది. ఏమైందని అడగల నేను అప్పుడు కూడా. కానీ వచ్చేసినాక ఆ నైట్ ఊరికి వెళ్ళిపోయినాను. ఊరికి వెళ్ళిపోయేసి ఆ భూస్థాపన కార్యక్రమం అయిపోయినాక మళ్ళా వచ్చాను. వచ్చి మన పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో ఫ్లోరింగ్ లాగాను. ఆ రోజు మా భార్య హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది. మన అయ్యగారు వచ్చి చర్చిలో ఉన్నవారు బుధవారం. అక్కడికి వెళ్ళేసి వచ్చినాను. మన యేసయ్య మినిస్ట్రీలో పాటలు రికార్డింగ్ జరుగుతుంది. బ్రదర్ కొద్దిగా అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తానని చెప్పాను నేను.
ఇట్లని చెప్పలేదు అయ్యగారికి కూడా. ఆ తర్వాత మళ్ళా సాయంకాలం వచ్చి, ఏమయ్యా అమ్మాయి దగ్గరికి వెళ్ళవానింది, ఏమని అడిగా నేను. ఏమనంటే ఆ పిల్ల బతకదు, చచ్చిపోతుంది అని చెప్పింది. సరే నన్ను ఏం చేయమంటావు అన్న. మన పాస్టర్ గారికి చెప్పాను ఇట్లా పరిస్థితి అని. సరే నువ్వు వెళ్ళన్నా, నేను డబ్బులు లేవు, ఏం చేయాలా? సరేలని చెప్పి ఈ అబ్బాయి రోయ్ హాస్పిటల్ నుంచి శ్రీ హాస్పిటల్కి తీసుకొచ్చాడు. శ్రీ హాస్పిటల్ నుంచి మళ్ళీ సిమ్స్కి తీసుకెళ్ళాడు. సిమ్స్కి తీసుకెళ్తే మళ్ళా ఇక్కడ కాదు ఎక్కడికన్నా తీసుకెళ్ళమంటే మళ్ళా విష్ణుశ్రీకి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్ళాడు, శ్రీ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు కదా. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే మా వల్ల కాదు అని అన్నారు. అప్పటికి ఆ అబ్బాయి దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు. ఫోన్ చేసి డబ్బులు కట్టాలా హాస్పిటల్లో 1400 అన్నాడు. మా బామార్తికి ఫోన్ చేస్తే డబ్బులు కావాలి అర్జెంటుగా 10,000 అన్నా. ఏమని అన్నాడు, ఇంటికి రా మాట్లాడాలి నీతోటి అన్న. ఆ అబ్బాయికి ఫోన్పే చేశాడు 5,000. మళ్ళా నాకు ఒక 10,000 ఫోన్పే చేశాడు. మళ్ళీ అన్నను డబ్బులు అడిగాను. అన్నను డబ్బులు అడిగితే తెల్లారితో వేస్తానన్నాడు. తెల్లారితో 5,000 ఫోన్పే చేశాడు అన్న. డబ్బులు కూడా లేవన్నా అన్నాడు. సరే ఎట్లా సరిపోతాయి అని చెప్పి నేను బయలుదేరి వెళ్ళా. మా భార్య ఎక్కడి నుంచి తెచ్చిందో నాకు తెలియదు కానీ, అయ్యా 15,000 రూపాయలు ఇవి అని చెప్పి నా జేబులో పెట్టి అక్కడికి వెళ్ళి శ్రీ హాస్పిటల్ దగ్గరికి వెళితే మా తమ్ముడు, మా మరదలు, మా బావమరిది భార్య వీళ్ళందరూ ఉన్నారు. సరేనని చెప్పి అంబులెన్స్ మాట్లాడాడు మా బావమరిది. 7,500 రూపాయలు ఇక్కడి నుంచి రాయివేలూరు రాణిపేట. 7,500 పోతే ఇంకేముంటాయి డబ్బులు, 7,000 ఉంటాయి. నైటు ఇక్కడ 10 గంటలు అయింది. 10 గంటల టైంలో ప్రేమ అనేటి వాళ్ళరా బయలుదేరి ప్రార్థన చేసుకొని బయలుదేరాను. అయితే బండి ఎక్కాను కానీ నా హృదయం అంతా ఎట్లా ఉందంటే గుండెంతా నీరుతో నిండిపోయింది. వెళ్తా ఒక టవల్ పైన వేసుకొని వెళ్ళాను. అంబులెన్స్లో పాపని పెట్టుకొని ఉన్నాము. అల్లుడు వచ్చి లోపల ఉన్నాడు, నేను డ్రైవర్ దగ్గర కూర్చొని ఉన్నాను. అక్కడికి ప్రేమనటి వాళ్ళరా ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళాలికి నైట్ 1 గంట అయింది. 10 గంటలకి ఎక్కిన వాళ్ళని 1 గంటకి అక్కడికి దిగాలికి నా మీద ఉన్న టవలు సప్పంగా తడిసిపోయింది. ఆ అంబులెన్స్లో వెళ్తున్నాను కానీ దేవునికి స్తోత్రం చెబుతున్నాను. నా కన్నీళ్ళు ఆగటం లేదు. నా కన్నీళ్ళతో తుడిసి ప్రేమనేటి వాళ్ళరా నా కాడున్న టవల్లో పిండినట్టు అయిపోయింది. ఉతికి మనం ఎట్లా పిండుతామో ఆ మాదిరిగా పిండేసి మళ్ళా పైన వేసుకున్నాను. అక్కడ వాంగులోని ఎమర్జెన్సీలో చేర్చారు. ఆ తర్వాత ప్రేమనేటి వాళ్ళరా లోపలికి వెళ్ళిపోయినాక రిసెప్షన్లో 6,000 కట్టమన్నారు. కట్టాము. లోపల ఐసీలో పెట్టేటప్పటికి అయ్యా డబ్బులు కట్టండి అన్నారు. నా కాడ ఎంత ఉందంటే 6,000 పోతే ఇంక 1,500 ఉంది.
ఈ 1500లో ప్రేమైనటువంటి వల్ల ఏం చేయాలని నాకు అర్థం కాలేదు. మేడం నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇప్పుడు కట్టలేను, తెల్లారితో కడతాను. సరే అమ్మాయిని అబ్జర్వేషన్లో పెడతాము ఐసీలో, మీకు తెల్లారితో డబ్బులు కట్టినప్పుడు మేము రూమ్కి మారుస్తాము అని అన్నారు. సరే మేడం అని. అమ్మాయికి లివర్ మార్చాలంటే 50 లక్షలు అవుతుంది అని చెప్పింది. అమ్మా నేను కూలి చేసుకునేవాడిని, నేను అంత కట్టలేను అని చెప్పాను. కట్టలేకపోతే ఎట్లయ్యా, అమ్మాయి చనిపోతుందని. నా దగ్గర అంత డబ్బులు లేదు మేడం అని అన్న. పోనీ డయాలసిస్ చేసుకో, 4 లక్షలు అవుతుందని. గ్యారంటీ నేను ఇయ్యలేను అని చెప్పింది. సరే మీ ఇష్టం మేడం అని. సరే మీరు చెప్పినట్టే చేస్తానని బుధవారం నైట్ నుంచి ప్రేమనెంట్ వల్లరా ఆ పాపని ఐసీలో పెట్టారు. బుధవారం రాత్రి నుంచి ఆదివారం సాయంకాలం వరకు నేను కానీ మా అల్లుడు కానీ 4 రోజులు అన్నం తినలేదు. ఆ పాపకి ఎట్లా ఉందో ఆకలి కాలేదు. అయ్యగారు ఫోన్ చేశారు, ఏం చేస్తున్నారు, అది ఎట్లా ఉన్నామన్నా. అయ్యా లోపల ఉంది ఐసీలో అన్న. ప్రార్థన చెయ్యి బాగా అన్నాడు. అలాగేనయ్యా అని చెప్పాను. అక్కడే ఏ గుంజామునే ప్రార్థన చేసుకునేవాడిని. ఆడ తినాలన్నా కూడా 2 ఇడ్లీ వచ్చి 50 రూపాయలు. ఆ హాస్పిటల్లో 2 ఇడ్లీ వచ్చి 50 రూపాయలు. రోజుకొక టీ తాగేమో 4 రోజులు. ఆ పాప ఇక్కడే ఉండింది, 6 రోజులు ఉండింది హాస్పిటల్లో. అక్కడ పోయినాక 4 రోజుల తర్వాత ఇటున్న అమ్మాయి అటు పొర్లింది. హల్లెలూయా. 4 రోజుల తర్వాత ఇటున్న అమ్మాయి అటు పొర్లింది. ఆ రోజు మాత్రము నాకు సంతోషం వచ్చింది. జీవం గల దేవుడు నా దేవుడు నా బిడ్డను బతికించాడు అని ప్రార్థన చేశాను. బీడిఆర్ కాలనీలో సేవ చేస్తున్న పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, నువ్వేం భయపడద్దనా, నువ్వు మొదలే నీకు ఒళ్ళు బాగలేనోడివి, జాగ్రత్తగా ఉండన్నారు. మన ఆత్మీయ తండ్రి గారు, నువ్వు జాగ్రత్తగా మొదలే, నువ్వు కొద్దిగా ఒళ్ళు బాగలేదు, నీకు జాగ్రత్తగా ఉండు, నువ్వు టయానికి తింటా ఉండు అన్నాడు. సరే అని చెప్పాను. డబ్బులు ఎలా చేస్తున్నావు అన్నాడు. డబ్బులు దేవుని దయ వల్ల ఇప్పటికైతే కొరవేం లేదు కదా అని చెప్పాను. ఆ తర్వాత ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒక్కొక్క రోజు మాత్రలు మెడిసిన్స్ ఏదైతే ఒక్కసారికి 12,000, 10,000, 15,000, 18,000. ఆ 4 రోజులు ప్రేమైనటువంటి వాళ్ళారా సుమారు 3.5 లక్షలు అయిపోయింది. మొత్తం బిల్లు వేసారు. మళ్ళీ మొత్తం బిల్లు వేసి లాస్ట్ రోజు డిశ్చార్జ్ అయ్యే రోజు ఇంకా 1 లక్ష చిల్లర కట్టాలన్నారు. ఆ హాస్పిటల్లో క్రిస్టియన్ హాస్పిటల్ పాస్టర్ గారు ఎవరన్నా పరిచయం చేస్తే తక్కువ తీసుకుంటారన్నారు. కృపాయిజీ గారైనా ఒకరు ఉన్నారు అక్కడ. ఆ పాస్టర్ గారిని అడిగితే అయ్యా మీ మినిస్ట్రీది ఏదన్నా ఆధారం ఉంటే చెప్తాను నేను అన్నాడు. మళ్ళీ ఇక్కడి నుంచి అయ్యగారు వాళ్ళు వస్తా మన మినిస్ట్రీ తెచ్చారు. ఇది చల్లదన్నారు. మళ్ళీ సరే అయ్యా మీరే ఏదో చేయండి అని చెప్పి అయ్యగారిని అడిగితే నేను చెప్తానన్నారు. చెప్పినా కూడా ప్రేమైనటువంటి వాళ్ళరా 5 రూపాయల బిల్లు కూడా కట్టించుకున్నారు. 5 రూపాయల బిల్లు కూడా కట్టించుకున్నారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా మేము ప్రేమైనటువంటి వాళ్ళరా అంబులెన్స్కి అయితే మొత్తం ఒక్కొక్క రోజు వచ్చి 7,000, మళ్ళీ 3,000, 4,000, 4 సార్లు తిరిగాము. అయితే దేవుని కృప, నా దగ్గరే డబ్బులు లేనప్పటికి కూడా దేవుడు ఆయన కృప చేత నన్ను బలపరిచాడు. ఎన్నో శోధనల ద్వారా ప్రేమైనటువంటి వాళ్ళరా
నా బిడ్డను బ్రతికించి సహాయం చేశాడు ఆయన. విశ్వసించి నేను ప్రార్థించాను. మన ఆత్మీయ తండ్రి గారు, మన సంఘస్థులందరూ కూడా ఆ పాప గురించి కన్నీటి ప్రార్థనలు చేశారు. జీవంగల దేవుణ్ణి నేను నమ్మినప్పటి నుంచి కూడా ప్రేమనంటే వాళ్ళరా ఎన్నడూ నేను అంత దుఃఖపడలేదు. కానీ ఆ పాప జీవితంలో నాకు ఎన్నో మేలులు చేశాడు. ఉన్నతమైన కృపలో ఆయన నన్ను నిలబెట్టి ప్రేమనంటే వాళ్ళరా సేవలో నేను సాగుతూ ఉన్నప్పుడు ఈ ఆటంకులన్నీ కూడా ఇదొక శోధన, అపవాది శక్తి నాకు శోధన పెడుతుందనుకున్నాను. సేవలో నాతోటి ఉన్న వాళ్ళు కూడా ప్రేమైనటువంటి వాళ్ళరా ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు. మన ఆత్మీయ తండ్రి గారు నన్ను ప్రేమించి ఒక సంఘం కూడా నాకు చెప్పటము జరిగింది. ఏ రోజు కూడా నేను వెళ్ళను, మా పాపకు బాగలేదని నేను వెళ్తానయ్యా అని చెప్తాను. ఎందుకంటే నేను ప్రేమించే దేవుడు గొప్పవాడని నాకు తెలుసు. హల్లెలూయా. ఆ వారం రాలేక నాకు ఎంతో బాధగా ఉండింది. సరేలే, నేను ఎవరొకరిని పంపుతానయ్యా, నువ్వు పాపను చూసుకో అని చెప్పినాడు. మరి ఆ ఒక సాక్ష్యం ప్రేమనటి వాళ్ళ నా జీవితంలో మరవలేనింటి ఒక మలుపది. మా కుటుంబం కొరకు కూడా మీరు అందరూ ప్రార్థనలు చేయండి. మన ఆత్మీయ తండ్రి నన్ను ఎంతో ప్రోత్సాహాన్ని చేసి నా జీవితంలో ప్రేమనంటారు నన్ను నా కన్న తండ్రి వల్లే నన్ను ప్రేమించి నాకు ఆదరణ చూపి మన జాన్ అన్న అయితేమి, జాన్ పాల్ అన్న అయితేమి, ఇంకా సహోదరుల ప్రేమనటి వాళ్ళరా సేవలో నన్ను బలపరిచి ఆయన కృపచేత నన్ను నడిపిస్తున్నారు. ఈ సమయం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి వందనాలు. మీకంతా వందనం. అందరూ బాగున్నారా? క్రిస్మస్ బాగా జరిగిందా? బాగా చేసుకున్నారు క్రిస్మస్? సంతోషం. మన ప్రభు ఈ క్రిస్మస్ పండుగ భూమి ఆకాశం ఎంతవరకు ఉందో అంతవరకు గత 25 తారీఖు కోలాహలంగా చేయడం జరిగింది. హల్లెలూయా. ప్రియులరా, అబ్రహారాజు సాక్ష్యం చాలా పెద్ద సాక్ష్యం. పాప విషయంలో దేవుడు చేసినటువంటి మేలు, ఆ కండిషను ప్రియులరా, పాప బతకద్దని నమ్మకాలు అంత క్రిటికల్ కండిషన్లో ఉన్నటువంటి విషయం. అయితే ప్రభు కృప వల్ల, మన ప్రభు మహాకృప, మనం తప్పకుండా ఒప్పుకోవాలి. హల్లెలూయా. కనుక్కున్న బిడ్డ ప్రాణహాని సంభవించే పరిస్థితుల్లో కూడా అబ్రహాం రాజు దేవుణ్ణి ప్రేమించి దేవుని సేవ జరిపిస్తున్న ఆయన కుమార్తెని దేవుడు కాపాడాడు. హాస్పిటల్ చాలా ఖర్చు అయ్యే హాస్పిటల్. దేవుడు అక్కడ వాళ్ళని ఆదుకున్నాడు. మా హాస్పిటల్లో ఉన్నప్పుడు అబ్రహారాజుకి ఫోన్ చేసి ఏ పొజిషన్లో ఉంది, ఏ కండిషన్లో ఉంది అని విచారించి ప్రార్థన చేశాను. డబ్బులు పెట్టినప్పుడు కూడా పాప బతికి రావడం మన యేసయ్య దయ, మన యేసయ్య దయ. ఆ ఇసమంతా బ్లడ్లో ఇమిడిపోయింది.
అదంతా మళ్ళీ బయట రావడానికి ఆ మెడిసిన్ వాడినప్పటికైనా యేసయ్య కార్చిన రక్తం అని చెప్పాడు కదా, నా గాయాల్లో మీకు స్వస్థత, నా గాయాల్లో మీకు స్వస్థత అన్నాడు. ఆ స్వస్థతని దేవుడు ప్రసాదించాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా చూడండి, ఒకసారి ఒక అతను కూడా ఆరోగ్యం లేక, ఆరోగ్యం క్షీణించి మనం ఎలాగ కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకున్నామో, ఈ బాగైన వ్యక్తి కూడా దేవునికి కృతజ్ఞత చెప్తున్నాడు. దేవునికి కృతజ్ఞత చెప్తున్నాడు. ఎవరు బాగు చేశారని చెప్తున్నాడు, ఎలా బాగైందని చెప్తున్నాడు. అతనికి వచ్చిన ఆ బాధ ఎట్లాంటిదంటే, దెయ్యాలు అతని రక్తం అంతా తాగినాయి. అతనికే తెలియదు బ్రతుకుతాడని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈయన బతికి బాగుపడి ఇంటికి వస్తారని వాళ్ళు కూడా నమ్మకం లేదు, వాళ్ళకి కూడా నమ్మకం లేని పరిస్థితి. అయితే దేవుడు మన అబ్రహాం రాజు కుమార్తెని ఎలా బాగు చేశాడో కనికిరి కలిగిన దేవుడు. ఇతన్ని బాగు చేయడానికి ఆ ఊర్లో వాళ్ళంతా శత ప్రయత్నాలు చేశారు, చాలా ప్రయత్నం చేశారు. ఊర్లో తెలివైన వాళ్ళు ఉంటారు, వీళ్ళ సాధారణంగా ఉంటారు, గొప్ప తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు. అందరూ కూడా ఆ వ్యక్తిని బాగు చేయడానికి ప్రయత్నించారు, కానీ ఆ ప్రయత్నాలు నిష్ఫలమైపోయినాయి. ఎవరు బాగు చేయలేకపోయారు. అందుకే మనిషిని నమ్మడం కంటే దేవుని నమ్మడం మేలు. ఇవి డేవిడ్ పాడినాడు కదా పాట, పశువుల పకలు మరియమ్మ గర్భాన జన్మించే ప్రభు క్రీస్తు. ఆయన జన్మించింది ఎందుకంటే ఆయన జన్మం ప్రియులరా మన ప్రాణ రక్షణ కొరకి. దేవుని ప్రజలు బతుకుల్లో ఉన్నాడు. అతను చనిపోతానని లేకపోతే బాగవుతానని అతనికి తెలియదు, ఎందుకంటే దెయ్యాలు అతని రక్తము తాగుతున్నాయి. దెయ్యాలు ఆయన్ని పిండి పిప్పు చేస్తున్నాయి. దేవుడు కరుణామయుడు, కనికరపూర్ణుడు. ప్రభువైన యేసుక్రీస్తు కరుణామయుడు, కనికరపూర్ణుడు. మనుషులు బాగు చేయలేకపోయినారు, భార్య బాగు చేయలేకపోయింది, తల్లిదండ్రులు బాగు చేయలేకపోయినారు. ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు, స్త్రీలైతేమి పురుషులైతేమి ప్లాన్ చేశారు, కానీ బాగు చేయలేకపోయినారు. తర్వాత అందరు చేతులు ఎత్తేసారు. ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన్ని బంధించిన, ఆ దెయ్యాలు పెట్టిన మనిషిని బంధించిన వారంతా చేతులు ఎత్తేసారు. ఇనప సంఖ్యలతో బంధిస్తే ఇనప సంఖ్యలు తుత్తునీళ్ళు చేస్తున్నాయి దెయ్యాలు. తాళ్లతో బంధిస్తే తాళ్ళుని తుత్తునీళ్ళు చేస్తున్నాయి దెయ్యాలు. భయంకరమైన అరుపులు, కేకలు, కొండల్లో, సమాధుల్లో, ఊర్లు. అతను వస్తున్నాడంటే వీళ్ళరా అతనికి దారి ఇచ్చేవాడు, భయపడేవాడు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనిషిని కరుణించి యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు. చూడండి, మార్కు సువార్త 5:20 చదివితే, వీళ్ళరా వాడు వెళ్ళి యేసయ్య ఏమి చేశాడో, ఇప్పుడు అబ్రహాం రాజు చెప్పాడు కదా, యేసయ్య చేసిన మేలు సేవలో చాలా నమ్మకస్తుడు, స్వామరిగా చాలా నమ్మకంగా ఉంటాడు అబ్రహాం. ఎప్పుడు ఫోన్ చేసి విషయాలు చెప్తా ఉంటాడు. నేను ఫోన్ చేసినప్పుడు చాలా విషయాలు విని అలాగే నేను వెళ్తూ ఉంటాను. హల్లెలూయా. నమ్మకస్తులు.
యథార్థంగా ఉండేవాడి గుడారము వర్ధులద్ది. అబ్రహాము ఆస్తుల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి నాకు తెలియదు, కానీ అబ్రహాము రాజు ఒక మంచి మార్గాన్ని ఎన్నుకున్నాడు. జీవం కలిగిన మార్గం, జీవము కలిగిన మార్గం. ఇక్కడ సాక్షి అంటే నాకు కళ్ళకు నీళ్ళు వస్తుంది, నా కళ్ళకి నీళ్ళు వస్తుంది. వారిని ప్రేమించి ఆయనకి దేవుడిచ్చిన బిడ్డలను కాపాడాడు. యాకోబు చెప్తారు కదా, దేవుడిచ్చిన బిడ్డలు వాళ్ళన్న వీళ్ళందరూ ఎవరు యాకోబు అని అడిగితే అనే ప్రభు వీళ్ళు దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన పిల్లలు అబ్రహాము రాజు. అయితే ఒక విషయం నాకు చాలా బాధ, చాలా బాధ. మనవుడు చేజేతులారా జారిపోయాడు. ఇది యామారిపాటు. ఆ అబ్బాయి శారీరకంగా కన్ను మూసి ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా దేవుని ఒడిలో ఉన్నాడని నాకు విశ్వాసం. అయితే అంతకంటే కూడా ప్రియులారా, అంతకంటే కూడా ఇప్పుడు ప్రాణంతో ఉన్నవారు చాలామంది దేవుని ఒడిలో ఉండడానికి అర్హత లేని వాళ్ళే ఉన్నారు. బ్రతుకుతున్నారు, భోంచేస్తున్నారు, బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు, వస్త్రాలు ధరిస్తున్నారు, గృహాలు కట్టుకుంటున్నారు. అయితే ప్రియులరా, ఆ అబ్బాయి నోసుకున్న ఆ మంచి రాత కొంత రోజుకు బతికున్నా నోసుకోలేకపోతాం. కారణం ఏంటంటే ప్రభువుకు సాక్షిగా లేకుండా ఈరోజు ఈ కుటుంబం ప్రభువు సాక్షిగా ఉంది. ఆయన ఎవరు, దేవుడు ఎవరు, ఏమై ఉన్నాడు, ఆయన శక్తి ఏమిటి, అది ప్రేమ ఏమిటి, వృత్తుల్లో నుంచి లేపగలిగిన సామర్థ్యం. హల్లెలూయా. చూస్తారా ఆ వాక్యాన్ని? వాడు వెళ్ళి, చదువునా, వాడు వెళ్ళి చేసినవన్నీ ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపోయినారు. ఏంటంటే ఆశ్చర్యపోవడం కారణం ఏంటంటే అతన్ని చూసిన వాళ్ళు విన్నారు ఆ విషయాన్ని విని ఆశ్చర్యపోయినారు. ఎలాగ ఆశ్చర్యం? వీటిని మనం బంధించినాము, వాడిని బంధించినటువంటి ఆ బంధకాలు గుర్తు చేసుకుని వాళ్ళు అతన్ని తేల్చి చూస్తున్నారు. అంటున్నాడు, చూడండి, దెక్కపోలిలో ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడి యేసు మరలా ధోనికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన ఎందుకు కూడి వచ్చారంటే ఈ విషయాన్ని విన్నారు. ఈయన వలన రోగులు బాగవుతున్నారు. రోగులలో ప్రియులరా చంద్ర రోగులు బాగవుతున్నారు, రక్తస్రావ వ్యాధి గలలు బాగవుతున్నారు, జల్దార్ రోగ గలలు బాగవుతున్నారు, తర్వాత చప్పారింగలు స్వస్థపడుతున్నారు, కుంటి వాళ్ళు స్వస్థపడుతున్నారు, గుడ్డి వాళ్ళు చూపిస్తున్నారు, జ్వరంతో పడి భోంచేయలేక జ్వరంలో లంకనాలు చేసే వాళ్ళు బాగుపడుతున్నారు. ఎట్టి వ్యాధి అయినా సరే కుష్టి రోగులు బాగుపడుతున్నారు, కుష్టి రోగులు బాగుపడుతున్నారు, చనిపోయిన వారు లేస్తున్నారు. అయితే ఈ విషయం నిన్న వాళ్ళందరూ విస్తూరంగా దేవుణ్ణి వెంబడించారు. సపోర్ట్ పెట్టి దేవుని మహిమపరుస్తున్నాం. హల్లెలూయా. విస్తూరంగా ఆయన సముద్రం తీరం ఉండగా సమాజం అధికారి ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకునట్లు. షార్ట్ గా చెప్పేస్తాను. హల్లెలూయా. యాయిరు సమాజ మందిరానికి ఒక అధికారి, ఆయనకు ఒక కుమార్తె. ఆ కుమార్తె జబ్బును పడింది. ఈ దెయ్యం పెట్టిన వ్యక్తి ఎలాగ సావసిద్ధమై ఉన్నాడో అలాగనే ఈ యాయిరు అనేటువంటి సమాజ మందిరం అధికారి, ఆ అధికారి కుమార్తె జబ్బును పడి సావసిద్ధంగా ఉన్నది. ఆ కుమార్తెని బాగు చేసుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చి బ్రతిమలాడినట్టుగా మనం చూస్తున్నాం. బతిమలాడుకుంటున్నాం, నా కుమార్తె సావసిద్ధమైంది, మీరు రండి. హల్లెలూయా. ఆయన కుమార్తె
సావసిద్ధంగా ఉన్న ఆయన కుమార్తె బ్రతికింది. విషయం ఏంటంటే యేసుప్రభు బతికిస్తాడని యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. యేసుప్రభుని బ్రతిలాడుకుంటున్నాడు. యేసుప్రభు పైన విశ్వాసం పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడేమో సమాధుల్లో, కొండలలో, లోయలలో, ఊర్లలో రాత్రి పగలు ప్రాణహాని కలిగి తిరుగుతున్న వ్యక్తిని కనికరించి అతను పట్టిన దెయ్యం నుంచి విడిపించి ఆ దెయ్యములు దేవుణ్ణి ఒప్పుకున్నాయి. మాతో మీకేం పని అయ్యా, మాతో మీకేం పని, మీరు సర్వోన్నతులైన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఈరోజు దేవుని కుమారుడు ఒప్పుకోమంటే అదొక మతం అనుకుంటారు, అదొక మతం అనుకుంటారు. చూడండి, ఈరోజు ప్రియులారా, మన ముఖ్యమంత్రి గారు కూడా దేవుళ్ళ గురించి ఒప్పుకుంటున్నాడు. క్రిస్మస్ ఆరాధనకి వెళ్ళాడు. ఆయన కార్యాలు మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆయన కార్యాలు, ఆయన ఏం కార్యాలు చేస్తున్నాడు, ఆయన లోక రక్షకుడని. హల్లెలూయా. ఈరోజు ఒక సన్నపాటి వాళ్ళని దేవుడి దగ్గర పిలిస్తే మాకు సంబంధం లేదు, మా మతం వేరు ఆ మతం వేరు, మా మతం వేరు ఆ మతం వేరు అంటే తక్కువ ఆలోచనలు, దగ్గర ఆలోచనలు ఉన్నవాళ్ళు దేవుణ్ణి దూరం చేసుకుంటారు. ఈయన లోక రక్షకుడు జన్మించాడు. ఎవరికో జన్మించాడంటే నశించిపోతున్న ఆత్మల్ని రక్షించుటకు రక్షకుడుగా వచ్చాడు. భక్షకుడుగా రాలేదు యేసుక్రీస్తు, భక్షించడానికి రాలేదు యేసుక్రీస్తు, మతం స్థాపించడానికి యేసుక్రీస్తు రాలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచిపెట్టకూడని భాగ్యం పరలోక రాజ్యం, పవిత్రమైన పట్టణం. ఆ పట్టణంలో ఆయనకి నిత్యము ఆరాధన. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఆయనకి కోలంగా ఆరాధన చేస్తాడు. ఆరాధన చేసేవాడు ఎవరంటే క్రామ కృత్య మదమత్సరాలు లేని వారు, దైవ దూతలు, దేవుని దూతలు. ఆమేన్. ఎప్పుడు నిద్ర వచ్చేంత వరకు కాదు, గమనించండి, నిద్ర వచ్చేంత వరకు కాదు, రాత్రి పగలు సేవ ఆ దైవదూతలకు దొరికింది, దేవదూతలకు దొరికింది. అది ఎంత భాగ్యం అదా ఆ దేవదూతలకి, రాత్రి పగలు. ఇప్పుడు చాలా మంది సేవకులు ఉన్నారు, సంఘ సభ్యులు ఉన్నారు, వాళ్ళు వీలైనప్పుడే చేస్తారు, తిరిగైనప్పుడే చేస్తారు. దేవదూతలు అలా కాదు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పాపుల రక్షకుడు పరమును విడసి భువికే తెంచెను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పాపుల రక్షకుడు విడిచిపెట్టకూడని వాక్యమును విడిచిపెట్టకూడని వాక్యమును పరమును విడసి భువికే తెంచెను.
కనుక ప్రేమైన దేవుని బిడ్డారా, ఈయన అంటున్నాడు, ఈయన ఈ బాగుపడ్డ అతను అంటున్నాడు, అతను ఏమన్నాడంటే యేసుక్రీస్తు ఆయన సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు. హల్లెలూయా. దేవుని కుమారుడు నన్ను బాగు చేశాడు. హల్లెలూయా. కనుక బాగు చేయడమే కాదు, కానీ ఇంకొక వాక్యాన్ని మనం చదివితే ప్రియులారా గమనించండి. దినవృత్తాంతంలో 1వ దినవృత్తాంతంలో 13-14 చదివితే చూడండి, దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబంలో 3 నెలలుండెను. ఇంటి వారిని ఆశీర్వదించెను. దేవుని మందసము ఈ ఒబేదెదోము కుటుంబం చాలా స్వల్పమైన కుటుంబం. చాలా స్వల్పమైన కుటుంబంలో దావీదు వాళ్ళు మందస్సు పెట్టిన మోసుకొని వస్తూ ఒక సందర్భంలో ఏం చేశారంటే ఆ మార్గ మధ్యలో ఉంటా ఇంట్లో పెట్టారు. 3 నెలలు ఉండింది ఆ ఇంట్లో ఆ మందస్సు పెట్టి. ఆ ఇంట్లో ఆ మందస్సు పెట్టి ఉన్నంత కాలము ప్రియులరా ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. ఆ ఇంటిని, ఇంట్లో ప్రజల్ని, వారి పనిని, వారి భూముల్ని, వారి ఆ కుటుంబం ఎవరి ఆస్తిని దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. దేవుణ్ణి చేర్చుకున్న కుటుంబం, దేవుణ్ణి ముంచుకున్న కుటుంబం, దేవుణ్ణి చేర్చుకొని దేవుణ్ణి ముంచుకున్న కుటుంబం ఆశీర్వదించబడింది. ఇప్పుడు అమరనాథ్ దేవుని మాటలలో మీరు అర్థం చేసుకున్నలేదు, కానీ డబ్బులు లేవు. డబ్బులు లేని పరిస్థితిలో ఈ యొక్క సమస్య ఎదురైంది. అయితే ఈ సమస్యని ప్రభు సునాయాసంగా తొలగించి ప్రియులరా ప్రాణ రక్షుడైనటువంటి యేసుక్రీస్తు వారి విశ్వాసం అని పరీక్షించి దేవుడు ఆయనకి ఇచ్చిన కుమార్తెని ఆ యొక్క పాయసంలో నుండి రక్షించాడు. ఆ పాయసాన్ని ఆవిరి చేసి పంపించి సపడు కూడా దేవుని మహిమపరచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు నమ్ముకున్నటువంటి వారిని ఆయన అన్నాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏ సందర్భంలో ఎలా జీవించాలనో నేను ఆ విషయాన్ని నేను మీరు బయలుపరుస్తాను అంటున్నాను. భయపడకుడి, జడియుకుడి, నేనే స్వస్థపరుసు యెహోవాను నేనే అని ఇశ్రాయేలుకి వాగ్దానం చేసిన దేవుడు, ఇశ్రాయేలుని స్వస్థపరిచిన దేవుడు, ఇశ్రాయేలుని నడిపించిన దేవుడు, ఇశ్రాయేలుని పోషించిన దేవుడు, ఇశ్రాయేలుని కాపాడిన దేవుడు, ఇశ్రాయేలుని విస్తరింపజేసిన దేవుడు. సమర్గణ హల్లెలూయా. మతకర్త కాదని వింటున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, కులకర్త కాదని వింటున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? ఈయన ప్రతి ప్రాణి రక్షకుడు, ప్రతి ప్రాణికి రక్షకుడు. మతానికి రక్షకుడు కాదండి, కులానికి కాదండి, మతానికి కాదండి, ప్రాంతానికి కాదండి.
ప్రతి ప్రాణికి రక్షకుడు. మనుషులకే కాదు ప్రాణం, జీవ జంతువులు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి, అన్నిటికీ రక్షకుడు. హల్లెలూయా. ప్రతి ప్రాణికి రక్షకుడు. ఆయన రమ్మంటున్నాడు. ఇప్పుడు నేను ప్రేమించి మీ ఊరికి వచ్చాడు, నిన్ను ప్రేమించి మీ గుమ్మం తడుతున్నాడు, మిమ్మల్ని ప్రేమించి మీ ఈదికి వచ్చాడు. మా ఈదికి వచ్చాడు వందనాలు, మా ఇంటికి వచ్చాడు వందనాలు, నిన్ను నన్ను పిలిచాడు వందనాలు. వందనాలు యేసు నా వందనాలు, వందనాలు యేసు నా వందనాలు, వందనాలు యేసు నా వందనాలు, వందనాలు యేసు నా వందనాలు. నర్మనే తీర్చాడు వందనాలు, నర్మనే తీర్చాడు వందనాలు, వందనాలు యేసు నా వందనాలు, వందనాలు యేసు నా వందనాలు. మా ఊరికి వచ్చాడు వందనాలు, మా ఇంటికి వచ్చాడు వందనాలు, మా ఊరికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు వందనాలు. నన్ను పిలిచాడు వందనాలు, వందనాలు చేస్తున్నా వందనాలు, వందనాలు సంతోషి 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 వందనాలు. వచ్చాడు మా ఊరికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, మా ఊరికి వచ్చాడు, వచ్చాడు వందనాలు, వందనాలు చేస్తున్నా వందనాలు, వందనాలు చేస్తున్నా వందనాలు. మా ఇంటికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు వందనాలు, సంతపరిచాడు వందనాలు. మా ఇంటికి వచ్చాడు వందనాలు, సంతపరిచాడు వందనాలు, వందనాలు చేస్తున్నా వందనాలు, వందనాలు వందనాలు. మా ఇంటికి వచ్చాడు ఆశీర్వదించాడు వందనాలు, మా ఇంటికి వచ్చాడు ఆశీర్వదించాడు వందనాలు, మా ఇంటికి వచ్చాడు సంతోషించాడు వందనాలు, వందనాలు చేస్తున్నా వందనాలు, వందనాలు సంతోషి వందనాలు. ఎవరింటికి రావాలి? ఎవరింటికి రావాలి? ఎవరింటికి రావాలి? ఒక్కరికి కూడా హస్తాలు లేవండి. హల్లెలూయా. మా ఇంటికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. నన్ను బాగు చేశాడు, నన్ను పిలిచాడు, నన్ను స్వస్థపరిచాడు. ఆయన గాయాలు కలిగిన హస్తంతో నన్ను తాకాడు, నన్ను స్వస్థపరిచాడు. నేను ఒకసారి చర్చింగ్ చేసుకుంటాను. నేను ఈ సేవకు నన్ను ఎందుకు పిలిచావు, ఈ సేవకు నన్ను ఎందుకు చేసుకున్నావు, నన్ను బాగు చేసిన విషయం, నన్ను పిలిచిన విషయం గుర్తు చేస్తాను. నా ముందు ఒక గుంపు జనాన్ని ఉంచిన విషయాన్ని గుర్తు చేస్తాను. ఒక పెద్ద గుంపు జనాన్ని నా ముందు ఉంచి. హల్లెలూయా. కాబట్టి అందరి ఇంటికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారా? చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారా? యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఉంటే నేను లైవ్లో చూస్తుంటాను. మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నా. ప్రకటించే వాళ్ళని ఆటంకపరచడానికి నీకు పర్మిషన్ ఉందా? మనిషి స్వతంత్రుడు, జాగ్రత్త. ఎక్కడైనా బతకొచ్చు మనిషి, ఎక్కడైనా జీవించవచ్చు మనిషి. హల్లెలూయా. ఎక్కడైనా మనిషి మాట్లాడవచ్చు, మాట్లాడే హక్కు మనిషికి ఉంది. ఆమేన్. ఎవరైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ వర్ణమైనా కావచ్చు, ఏ వర్గమైనా కావచ్చు, ఏ కలర్ అయినా కావచ్చు, వైట్ కావచ్చు, రెడ్ కావచ్చు, బ్లాక్ కావచ్చు, శాంసే కావచ్చు, తెల్ల
తెల్ల కలుడు కావచ్చు, పిల్లి కలుడు కావచ్చు, నల్ల కలుడు కావచ్చు. మాట్లాడే హక్కు ప్రతి మనిషికి ఉన్నది. మనిషి ఎవరనుకుంటున్నారండి? మనిషే దేవుడు. మనిషిలో దేవుని పోలిక చూడొచ్చు. మనిషిని తను తాను పాడు చేసుకున్నాడు. మనిషిలో దేవుని పోలిక చూడొచ్చండి. మనిషిలాగానే దేవుడు అంటాడు. అయితే దేవుడు ఆయనలాగా మనిషిని చేశాడు. మనిషిని దేవుడు గణపరిచాడండి. మతాన్ని కాదు, మత ప్రవీణులు కాదు గణపరిచింది. మనిషిని దేవుడు గణపరిచాడు. మనిషిని దేవుడు గౌరవించాడు. ఆయనకున్న పోలిక మనిషికి ఇచ్చాడు. ఎంత మంచి దేవుడు! ఆయన ప్రేమకి కొలతలు లేవు. కొలత లేని ప్రేమతో ఈ లోకం ప్రేమించినాడు మనిషి. మీ ఇంట్లో మెరలుంటే తీసుకొని చూడు, నువ్వు ఎలా ఉన్నావు. నీ పోలిక మనిషి దేవుని పోలిక. దేవుని పోలికతో మిమ్మల్ని చేశాడు. ఓ మనిషి, స్త్రీమైనా సరే పురుషుడైనా సరే, ఇప్పుడే నువ్వు ఉన్న చోట నా రక్షకుడు, నా దేవుడు, నా విమోచకుడు ఒప్పుకుని వెంటనే రక్షణ పొందుతావు. ఎలాగొచ్చాడు ఆయన? రక్షకుడుగా వచ్చాడు. భక్షుడిగా రాలేదండి, రక్షకుడిగా వచ్చాడు. అది ఎంత గొప్ప మనసు! అది ఎంత గొప్ప మనసు అండి! చాలా ఆకాశం భూమి పట్టజాలనంత మనసు యేసుక్రీస్తు వారి మనసు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ఈరోజు నీ మేలు నువ్వు పొందిన మేలు ఈ రోజు నువ్వు పొందినందుకు కృతజ్ఞత చెప్తున్నావా? ఈ రోజు నువ్వు పోషించబడినందుకు కృతజ్ఞత చెప్తున్నావా? ఈ రోజు నువ్వు బ్రతికినందుకు కృతజ్ఞత చెప్తున్నావా? ఈ రోజు నువ్వు కాపాడబడినందుకు కృతజ్ఞత చెప్తున్నావా? ఈ రోజు నిన్ను ఏ విధంగా పోషించడం, అన్న వస్త్రాల నుంచి, నీకు గాలి నుంచి, గాలిలో తడి నుంచి నిన్ను ఏ విధంగా కాపాడినాడు, అందుకు ఈ రోజు కృతజ్ఞత చెప్పగలిగితే నీవు ఆశీర్వదించబడతావు. ప్రార్థన చేసుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు తన దాసులను మరుగుపరిచి చాలా చక్కనటువంటి ఉపదేశం ద్వారా దేవుని నోటి మాట వలన ఎత్తబడినటువంటి ప్రతి మాట ప్రతి గృహములో, ప్రతి గుండెల్లో ఫలించుటకు, ప్రతి హృదయములో ఫలింప చేయుటకు, ఈ కూడికి ఏర్పరచబడిన కుటుంబానికి, కూడొచ్చిన మనకని మైక్ వింటున్న ప్రతి కుటుంబానికి ఓబేదెదోమింటిలో ఆశీర్వాదాలు వచ్చినట్లు, 3 నెలలకే వారి దీవెనలు లెక్కలేని ఆశీర్వాదాలు, దేవుని మందస్సమున్న ఇంటిలో ఆశీర్వాదాలు వచ్చినట్లు ఈ రాత్రి ప్రతి గుమ్మంలో మంచి ఆశీర్వాదాలు, మంచి సమాధానం, మంచి ఆదరణ ప్రతి గుమ్మానికి దయచేయబడగాక. ప్రభానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నారా ఇంతవరకు మీ దాసుల వరకు వచ్చిన ప్రభా, మాట్లాడే ప్రతి మాట నా ప్రభా, దేవా స్వతంత్రంగా చేసినా ప్రభా, అయ్యా చేరాదైన పట్టిన వ్యక్తిని నా ప్రభా, ప్రభా నాతో నువ్వు ఉండమన్నప్పుడు, నువ్వు వెళ్ళి నీకు జరిగినది నీ ఇంటిలో తెలియపరచమన్నప్పుడు, అయ్యా ఆ ప్రాంతం అంతా తెలియపరిచాడు ప్రభా. మీకు ఒక నాయన సాక్షులే ప్రతికుడుగా నా ప్రభా, మీరు చేసిన ప్రతి మేలు మర్చిపోక నా ప్రభు నాయన, ఈ లోకానికి నాయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చిన మా యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు ఆయన. ఇంతవరకు నా ప్రభా ప్రతి మాట నాయన ఇన్నటువంటి ప్రతి చెవులు గ్రహించుటకు, ప్రతి నాయన మనస్సు నాయన గ్రహించుటకు, చెవులు ఇనుటకు నా ప్రభా అయ్యా మీ చెత్త ప్రకారం నడిపించి సహాయం చేయండి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి వారిని దీవించి ఆశీర్వాదకరంగా మార్చండి. మిక్కిలిగా నా తండ్రి కుటుంబస్తులు నాయన ఎన్నో మేలులు చేశారు, అందుకు నీకు సాక్షిగా నా ప్రభా వాడుకుంటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తారు నాయన. ఇంకా ముందుకు నా ప్రభా సేవలో గొప్పగా వాడుకోమని అడుగుచున్నాను, సహాయం చేయండి ప్రభా. కుటుంబం నాయన నీ సేవలో వాడబడ్డ కృపనివ్వండి అయ్యా. ఒక నీ దాసుల కొరకు ప్రార్థిస్తున్నా, నాన్న మంచి ఆరోగ్యం ఇచ్చిన ప్రభా, ఇంకా అనేక ప్రాంతాల్లో నాయన నీ సత్య సువార్తని నీ మహిమ కలిగిన సేవలో ఓ బలమైనటువంటి ఆయుధంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవుడా ఈ సేవా పరిచర్యలో నానా ఓటిని ఎరగనేటటువంటి అయ్యా ఈ లోకములో మీరైతే గొప్ప అద్భుతాలు చేస్తున్నారు కాబట్టి
నీ చిత్తం నీ ఉద్దేశం నా ప్రభా నాయన నీ దాసుల పట్ల ఉంచండి. కుడిచిన మాతో నా ప్రభా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వాదకరంగా నీ పరిచర్యలో నాయన వాడబట్టు కృపనిచ్చి ఈ కుటుంబ సమేతంగా నా ప్రభా నేను స్తుతించుటకు నాయన నేను గణపరచుటకు నా ప్రభా వారి చేతి పనులు నాయన వారి యొక్క కుటుంబాల్లో దేవ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ఈ కాలనీ వారు దీవించండి. ప్రతి ఒక్క గుమ్మములో ఎక్కడైతే నాయన నీ మాటలు చేస్తామో అక్కడ ఫలింపచేయమని ప్రార్థిస్తున్నా. మీరు ఆశీర్వదించండి. వారి చేతి పనులు దీవించండి, వారి ఉద్యోగాలు దీవించండి, వారి వ్యవసాయాలు దీవించండి, వ్యాపారాలు దీవించండి, ప్రతి పిల్లల చదువుల్లో దీవించండి ప్రభా. ఆయన ఆరోగ్యాలు ఇవ్వండి. ఏ అనారోగ్యాలతో వచ్చున్నారో ఏ శేఖర శక్తుల చేత పీడించబడుతున్నారో ప్రతి వ్యాధి యేసు క్రీస్తు నామములో విడుదల కలిగించి ఈ కార్యం నూతన పరిస్థితి సహాయం చేసి వచ్చిన బిడ్డలందరినీ సమాధానంతో ఆదరణ కలిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి ప్రతిమలాడి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. ఆశీర్వాదం మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి సహవాసం ఇప్పుడు మీ ఎల్లప్పుడు మనకని కూడి వచ్చిన వాడికని సకల పరిశుద్ధులకు ఈ కుటుంబానికని దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఉండనుగాక. ఆమేన్. ఆమేన్.